రాస్తూ ఇందులో ఇంకా ఇందులో ఇంకా కదిలే దండం ఇప్పుడు చెప్పారు. కదిలే దండం నేను ఎక్కువగా దీన్ని ప్రస్తావించను కానీ కొంచెం ప్రస్తావించాలనిపిస్తుంది. ఇది కదిలే దండం. ఇక్కడ దండాన్ని గురించి చెప్తూ దండం ఎట్లా మానవీకరణ చెందించడం మనం జక్స్టపోజిషన్ అన్నాం. అంటే పూర్తిగా అదే లక్షణం అని చెప్పలేము, కానీ ఆ ఛాయాచిత్రం మనకు కనబడుతుంది. ఒక విషయము మెటామోరోఫోసిస్ అని కూడా అన్నాం. అంటే ఒక విషయం మరొక విషయంగా పూర్తి స్థాయి మారడం. మనకు రూపకం ఉంది, మెటఫర్ ఉంది, కానీ ఇంకా మెటఫర్ కంటే అతీతమైనటువంటి స్థితి ఈ మొత్తం పోయం. అంటే ఒక ఇందులో లైన్లను దిగడించి చెప్పలేము కానీ మొత్తం పోయం చదివితే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ మెటామోరోఫోసిస్ అనేది మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా స్త్రీ వేదనే కళ్ళకు కనబడినట్టుగా ఈ పోయం చెప్పింది. ఈయన చెప్తూ అవును మన ఇద్దరికీ పోలికలే ఎక్కువ, పిల్లల అల్లరి భరించే తల్లిలా నా హృదయం ఆనందమై నిలిచిపోతుంది అంటూ, అవును మన ఇద్దరికీ పోలికలే ఎక్కువ, భరించడమే బతుకంతా వాడుకోవడమే తప్ప మనల్ని గుర్తించే నాలుగేడీలు ఇది అడవాల ఆవేదన. నిరాల రాజేశ్వరరావు ఇంత మంచి కవిత్వం రాశారు. ఆయన సతీమణి జయగారు కూడా ఇచ్చారు. రాజేశ్వరరావు చాలామంది కవులు ఆదర్శవంతమైన జీవితం, ఆదర్శవంతమైన కవిత్వం రాస్తారు. జీవితం దగ్గరికి పోతే కవిత్వంలో రాసినంత ఆదర్శం కనిపించని సంఘటనలు మహాకవి శ్రీతో సహా ఉన్నవాళ్ళు మనకు కనబడతారు. కానీ వీళ్ళిద్దరిని చూస్తుంటే ఆమె కూడా ఈ సభకు వచ్చి ఆయనను అభినందిస్తుందంటే కవులకు ఇలాంటి భార్యలు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇట్లా ఇద్దరు సాహిత్యోపజీవులు కావడం చాలా అభినందనీయమైనటువంటి విషయం అని అనుకుంటున్నారు. ఇది సాధారణీకరణం చెందిన ఒక స్త్రీ ఆవేదన. ఈ కవిత కదిలే దండం ఒక ప్రతీక. ఇది దండె గురించి చెప్పొచ్చు. తర్వాత ఇది పరావర్తనం చెంది స్త్రీ యొక్క ఆవేదనగా మారినటువంటి దృశ్యీకరణ మనకి ఇందులో కనబడుతుంది. తర్వాత ఇంకా ఆయన రాసినటువంటి కవితల్లో ఇంకొక పద్యం, తర్వాత అమ్మకు ఒక జత చెప్పులు సరే చాలామంది చెప్పారు. ఈ విధంగా ఈ చిక్కని కవితలు ఇందులో ఉన్నాయి. చక్కని ప్రణయ కవితలు కూడా ఇందులో ఉన్నాయి. ఇది కవికి అతీతం కాదు. ప్రణయం తప్పకుండా ఎవరికైనా, ఈ కవిత్వం రాసిన ఎవరికైనా ప్రణయోపజీవి ఉంటే